వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే పెళ్ళిళ్ళ దగ్గర, దినాల దగ్గర, ఫంక్షన్ల దగ్గర, చర్చిలో భోజనాల దగ్గర, కార్యక్రమాల దగ్గర ఉంటారు. ఈ గొడవలు ఎందుకు పెట్టుకుంటారంటే ఒక 6 కారణాలు చెప్పుకుంటాం. ఎన్ని కారణాలు? మనం గొడవలు ఎందుకు పెట్టుకుంటాం? సామెతలు 10:12 ఏమన్నా చూడండి. 10:12 చూడండి. పగ చాలండి. పగ ఉంటే గొడవ పెట్టుకుంటాం. పగ కలహము రేపును. ఏ రేపుతుంది? పగ ఉంటే గొడవ పెట్టుకుంటాం. ఎవరి మీద అయితే మనకు పగ ఉందో ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? జగడగుండి దానికి పగ ఎక్కువ. పాశుభంలో పగపడుద్ది, ఎవరిని వదిలిపెట్టదు. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. ఇంకో 10 సంవత్సరాలు అయినా గుర్తుంటుంది. ఎందుకని? లోపల పగ. దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి, ఇది నన్ను అన్నది నేను ఖచ్చితంగా అనేయాలి, నాకు చేసింది నేను చేసేయాలి అని ఖచ్చితంగా ఏం చేస్తుందంటే లోపల పగ పెట్టుకుంటుంది. పగ పెట్టుకునే ప్రతి వారు గొడవ పెట్టుకుంటారు. బాగా గుర్తుపెట్టుకుంది. ఏం పెట్టుకున్న వాళ్ళు? మనసులో పగ పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు. ఎవరో ఏదో చెప్పారు, నిన్నేదో అన్నారని ఆమె గురించి ఇక ఆవిడ కనబడే వరకు లోపల పగ పెట్టుకునే ఉంటాం. అలాగా అనేస్తారు రాగానే. ఆ పగ ఉంటే గొడవ వస్తుంది. ఏమంటే ఒకటేంటి? పగ ఉంటే కలహం అంటే గొడవ. పగ ఉంటే ఆటోమేటిక్ గొడవ పెట్టేసుకుంటాం. ఇంకో విషయం కూడా చూపిస్తాను చూడండి. 15:18. ఆగు. పగ ఉన్నవాడు గొడవ పెట్టుకుంటాడు. 2 కోపం ఉన్నవాడు గొడవ పెట్టుకుంటాడు. కోపోద్రేకి అయిన వాడు కలహం రేపును. అర్థమవుతుందా? పగ ఉన్నవాడు గొడవలు పెట్టేసుకుంటాడు. కోపం ఉన్నవాడు గొడవలు పెట్టుకుంటాడు. తన కోపమే తన శత్రువు అన్నట్టు ఆడు కోపం కాబట్టి అందరినీ శత్రువులుగా మార్చేసుకుంటాడు. నువ్వు అన్న కోపమే, ఆ అన్న కోపమే. కోపం ఉన్నవాడి దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కోపంగా ఉన్నవాడు వెంటనే ఏం చేస్తాడో తెలుసా? గొడవ పెట్టుకుంటాడు. కోపంగా ఉన్నవాడికి దూరంగా ఉండడం మంచిది. పగ ఉన్నవాడికి దూరంగా ఉండాలి, కోపంగా ఉన్నవాడికి దూరంగా ఉండాలి. కోపంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఊ అన్నావా, ఆ అన్నావా, ఇక నిన్ను కొట్టేస్తాడు. నువ్వు మంచి చెప్పినా కొట్టేస్తాడు, నువ్వు మంచి చెప్పినా తిట్టేస్తాడు. అసలు నా గురించి నీకు ఎందుకు? కోపం ముక్కు దాకా ఉంటుంది. కోపం కొంతమందికి ముక్కు మీద ఉంటుంది కోపం. అంటే చాలు వెంటనే తిరగబడిపోతాడు. గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎవరంటే పగ ఉన్నవాడు గొడవ పెట్టుకుంటాడు, కోపం ఉన్నవాడు గొడవ పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయా. ఇంకో మాట చూపిస్తాను చూడండి. 16:28. ఇంకొకటి ఎవడు? మూర్ఖత్వం కలిగినోడు గొడవలు పెట్టుకుంటాడు. ఎవరు? మూర్ఖత్వం. వాడికి ఏది చెప్పినా నచ్చదు, వినడు. వాడు గొడవ పెట్టుకోవడానికే చూస్తాడు. మూర్ఖత్వం కలిగినోడు ప్రతి వాడు గొడవ పెట్టుకుంటాడు. అర్థమైందా? బైబిల్లో మాట ఉంది, మూర్ఖుడికి జ్ఞానం అందదంట. ఎందుకు వాడు గొడవ పెట్టుకుంటాడంటే వాడికి జ్ఞానం అందదో, మంచి మాట అందదో, వాడికి ఏది చెప్పినా బుర్రకెక్కదు, వాడికి ఏది చెప్పినా మనసుకి వెళ్ళదు. అందుకని ప్రతిదానికి గొడవ పెట్టుకుంటాడు. తాకూడదురా అంటే గొడవ. అర్థమవుతుందా? వెళ్ళకూడదురా అంటే గొడవ, చేయకూడదురా అంటే గొడవ, అలా చూడకూడదురా అంటే గొడవ, ఇది తీసుకోకూడదు అంటే గొడవ. మూర్ఖత్వం కలిగిన ప్రతి వాడు గొడవ పెట్టుకోవడం అనుకుంటాడు. ఇటువంటి మూర్ఖత్వం కలిగిన పిల్లలు చాలా మంది ఉన్నారు. పిల్లలే కాదు, భార్యలు కూడా ఉన్నారు. భార్యలే కాదు, తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పింది చేయకపోతే మూర్ఖత్వం. ఎంత మూర్ఖత్వమో! వాళ్ళు వండమన్న కూర ఉండకపోతే ఎంత మూర్ఖత్వమో! ప్లేట్ బయటికి ఇసిరేస్తారు. అరే తినరు. ఇంకేముంటాయి చూడండి. 18:6 చదవండి. 18:6 చదవండి. ఇంకొకడు ఎవరో తెలుసా? గొడవలు పెట్టుకునేవాడు బుద్ధిహీనుడు. వీడి పెదవులే కలహానికి సిద్ధంగా ఉంటాయంట. బుద్ధి లేనోడు గొడవలు పెట్టుకుంటాడు. ఎవరు పెట్టుకుంటారా? మరలా చెప్పండి. ఎవరా? గట్టిగా చెప్పండి. బుద్ధి లేనోడు కలహంలోకి సిద్ధంగా ఉంటాడంట. సిద్ధం, కత్తి పట్టుకున్నాడు సిద్ధం, యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమైనట్లు
గొడవలకి వెళ్ళడానికి సిద్ధపడిస్తాడంట. వాడు బుద్ధిహీనుడు తన పెదవులతో కలహం రేపును. పెదాలతో అంటే మాటలతోటి మాటలతోటే గొడవలు పెట్టేసుకుంటాడు. మాటలతో కావాలని మాట్లాడి గొడవ పెట్టుకుంటాడు. కావాలని గొడవ పెట్టుకుంటాడు. అంటే ఇలా గొడవలైందే నిద్ర ఉండదు. గొడవ పెట్టుకోకపోతే నిద్ర పట్టదు వీళ్ళకి. ఆడు బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? నిరంతరం గొడవలు పెట్టుకుంటూనే ఉంటాడు. గొడవే వాడికి ఆయుధం, గొడవే ఆయుష్, గొడవే ఆరోగ్యం. వాడికి గొడవ పెట్టుకోకపోతే వాడికి ఆరోగ్యం ఉండదు, నిద్ర పట్టదు. తినడం అయినా మానేస్తాడు కానీ గొడవ పెట్టుకోవడం మాండ. బుద్ధిహీనుడు గొడవ పెట్టుకోవడానికి పెదవులతో సిద్ధంగా ఉంటాడు. గొడవ పెట్టుకోవడానికి మాటలు సిద్ధం పోగేసుకుంటాడు. మాటలన్నీ ఏ మాట అంటే గొడవ పడద్దే, ఏ మాట ఈవిని గిల్లే మాట ఏంటి, కత్తిపోటు వంటి మాట ఏంటి, ఆ మాట తెలుసుకుని ఆ మాట ఖచ్చితంగా ప్రయోగిస్తుంది. పగున్నవాడు గొడవ పెట్టుకుంటాడు, కోపం ఉన్నవాడు గొడవ పెట్టుకుంటాడు, మూర్ఖత్వం కలిగినోడు గొడవ పెట్టుకుంటాడు, బుద్ధిహీనుడు గొడవ పెట్టుకుంటాడు. ఇంకో రెండు చూపిస్తాను చూడండి. 22:10 22:10 ఏముంది చూడండి. ఇంకొకడు ఎవరంటే తిరస్కారం కలిగినోడు. ఆ తిరస్కార బుద్ధి ఏం చేస్తాడంటే ఇచ్చే గొడవలు పెట్టేస్తాడు. తిరస్కార బుద్ధి ఏది చేయనోడో ఆడు చేయడు, ఏది తినడో ఎదురోళ్ళు తిన్నవాడు, ఏదన్నా సక్రమంగా చేస్తే చేయనోడు. అంటే ఈ తిరస్కార బుద్ధి కలిగినోడు ఆడికి దూరంగా ఉండుట, కలహముకు దూరంగా ఉండడం. ఎందుకొద్దు అని అన్నమా గొడవ పెట్టేసుకుంటాడు. నీకేం తెలుసు, భారం అంతా నేను మోస్తున్నా, ఆడేం పోయాడు, అక్కడి నుంచే నేను పట్టుకొస్తున్నా, ఎవడెళ్ళి పట్టుకొస్తాడు అంటే వాడిని. ఆ తిరస్కార బుద్ధివాడిని మీరు జాగ్రత్తగా పెడితే సరే వాళ్ళతో ఏమన్నా వాదం పెట్టుకున్నారా ఇక ఆ రోజు గొడవే. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే పెళ్ళిళ్ళ దగ్గర, దినాల దగ్గర, ఫంక్షన్ల దగ్గర, చర్చిలో భోజనాల దగ్గర, కార్యక్రమాల దగ్గర ఉంటారు. తిరస్కార బుద్ధి గలవాడిని దూరంగా పెట్టడం, కలహంకు దూరంగా ఉంటాం. ఆడిని గనక దూరంగా పెట్టకపోయావనుకో, ఆడిని గనక దూరంగా ఉంచకపోయావనుకో నిరంతరం గొడవలే. వాడికి ఏది ఉండినా నచ్చదాడికి. తిరస్కార బుద్ధి ఆడు అనుకున్నదే, ఏదైతే అనుకుంటాడో అది జరిగిపోవాలి, ఏదైతే చేయాలనుకుంటాడో అది చేసేయాలి. అటువంటి బుద్ధి కలిగినోడు తిరస్కార బుద్ధి కలిగినోడు. ఆడు మనుషులతో సంబంధం లేదు, మంచితనంతో సంబంధం లేదు, వాడు ఏదనుకుంటే అది చేసేయాలి అంతే. ఇక అంతే అయిపోవాలి, అనుకున్నాడు అయిపోవాలి. ఆడు పట్టుకున్న కుందేలుకి 4 కాళ్ళ 6 కాళ్ళ 3 కాళ్ళు అంటే 3 కాళ్ళ ఖచ్చితంగా మనం అనాలంతే. అనకపోయావా ఇక అయిపోయినట్టే గొడవ. ఇక మామూలు గొడవ కాదు. తిరస్కార బుద్ధి గలవాడికి దూరంగా ఉండిన వాళ్ళ కలహమాగును. ఏంటండి అది ఒకసారి చదవండి. తిరస్కార బుద్ధి గలవాడి అది తోలేయాలి, దగ్గర పెట్టుకోకూడదండి. నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆడు తిరస్కరిస్తాడని తెలిసినప్పుడు 2 రోజుల ముందే దూరంగా పంపేయడం మంచిదండి. అర్థమైందా? కొంతమంది ఏం చేస్తారు తెలిసి, ఏదన్నా పెళ్ళిళ్ళలోనూ ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఆడు ఎలాగ తిరస్కరిస్తాడని ముందే ఇచ్చేస్తారు. ఆడికి ముందే ఇచ్చేస్తారు. ముందే ఇచ్చేసి ఎవరు బాబా అయిపోయినప్పుడు నా దగ్గరికి రా, సరిపోతలేని ముందే ఇచ్చేస్తారు. ఎందుకని ఆడు తిరస్కార బుద్ధోడు. ఇది పడేసామనుకో, వాడిని తోలేసామనుకో సవ్యంగా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి తిరస్కార బుద్ధి గల వాళ్ళని తోలిని ఎడల కలహం ఆగిపోద్ది. కలహం పెట్టుకునే వాళ్ళు ఎటువంటి వాళ్ళు చూసారా? పగున్నవాడు కలహం పెట్టుకుంటాడు, అర్థమైందా? కోపంగా ఉన్నవాడు కలహం పెట్టుకుంటాడు, మూర్ఖత్వం గలవాడు కలహం పెట్టుకుంటాడు, తిరస్కార బుద్ధి గలవాడు కలహం పెట్టుకుంటాడు, బుద్ధిహీనుడు కలహం పెట్టుకుంటాడు. ఇంకో మాట చూపిస్తాను చూడండి. 28-25 చూడండి ఒకసారి. ఏం ఆశ ఇది? 28-25 ఏ ఆశ ఇది? పేరాశ కలిగినోడు, పేరాశ గలవాడు కలహం రేపును. భోజనాలు పెడుతున్నారు అనుకో, ఒకటి చికెన్ వేసుకుంటే వెళ్తాడు, ఆడేదో కంగారుగా వేసుకెళ్ళిపోతాడు. ఆడికి 2 ముక్కలు పడ్డాను, ఏయ్ ఏయ్రా నీదనుకున్నావు, పేరాశ ఆశ, ఇంకెక్కువ కూర కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. వాడు కనుక రెండోసారి ఈగిపోయాడా, రెండోసారి పలవ ఈగిపోయాడా, రెండోసారి కూర ఈగిపోయాడా, రెండోసారి ఏదైనా వడ్డించకపోయాడా ఇక గొడవే. భోజనాలు జరగనివాడు ఆపేస్తాడు అక్కడ.
పేరాస గలవాడు కలహం రేపును. వాడికి ఆశ ఎక్కువ. వాడికి ఆశకు తగ్గట్టు దొరకకపోయిందా, వాడు ఆశకు తగ్గట్టు తినకపోయాడా, ఇక గొడవ పెట్టేసుకుంటాడు. ఇక నాకెందుకు నాకు భోజనం పెట్టాడు కానీ రెండు ముక్కలు పడ్డాయి. నేను ఎవరో తెలుసా? అసలు పనసన ఎవరిదో తెలుసా? ఈరోజు ఇంత గొప్పగా జరగడానికి కారణం ఎవరో తెలుసా? అసలు చికెన్ తీసుకొచ్చింది ఎవరో తెలుసా? నాకు 2 ముక్కలేతా నువ్వు అని అంటాడు. అని గొడవ పెట్టుకుంటా. సర్లే వీడి గొడవ ఎందుకు లేని ఆడి గిన్నెలు వేసి పక్కన పెట్టినా ఆడి తింటానే ఉంటాడు, గొడవ పెట్టుకుంటూనే ఉంటాడు. ఆడికి ఆశ తీరదు. పేరాశ గలవాడు కలహం రేపును. వాడికి ఆశ. ఇప్పుడు బైబిల్లో చక్కని మాట ఉంది ఏంటంటే, కలహమునకు దూరంగా ఉండుట నరునికి ఘనత, కలహమునకు దూరంగా ఉండుట సంఘానికి ఘనత. ఎవరు కలహం పెట్టుకుంటారంటే 6 కలహం పెట్టుకుంటారు. 6 స్వభావాలు కలిగిన వాళ్ళు కలహం పెట్టుకుంటారు. ఎవరంటే 1 పగున్న వాళ్ళు, 2 కోపంగా ఉన్నవాళ్ళు, 3 మూర్ఖత్వం కలిగిన వాళ్ళు, 4 బుద్ధి లేని వాళ్ళు, 5 తిరస్కార బుద్ధి కలిగిన వాళ్ళు, 6 పేరాస కలిగిన వాళ్ళు. ఈ 6 కూడా కలహాన్ని పెట్టుకోవడానికే ఉంటారు.